రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు దీవెనలను ప్రకటిస్తూ మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి రాసినటువంటి పత్రికను మనము మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో మంచి అద్భుతమైనటువంటి విషయాలు పౌలు భక్తుడు తెస్సలోనికయ సంఘం గురించి ప్రస్తావిస్తూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సంఘాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ వ్రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక ద్వారా నిజంగా ఎన్నో విషయాలు మనము నేర్చుకునేటటువంటి వారమై ఉన్నాం. ఈ దినం కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం, చదువుకుందాం. పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనా నుండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ వచనాన్ని మనము అందరం కూడా కలిసి మాట్లాడదామా, చెప్దామా? ఈ వచనాన్ని మనం అందరం కూడా కలిసి నోరారా ఉచ్చరిద్దాం. మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. అట్టి శ్రమలను నేను అనుభవించుటకు నియమింపబడిన వాడనని. మరొకసారి, అట్టి శ్రమలను అనుభవించుటకు నేను, ఇట్లా చెప్తారా, ఇట్లా నేను అనుభవించుటకు నియమింపబడిన వాడనని నాకు తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. చదవబడినటువంటి లేఖన భాగం మనం చూసినట్లయితే మనము ఈ పత్రిక ధ్యానంలో నుండి మొదటి నుంచి మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. తెస్సలోనికయ సంఘం ఎంత అద్భుతమైనటువంటి సంఘంగా ఉన్నది అనంటే, ఎక్కువ అనుభవము లేనప్పటికీ కూడా తెస్సలోనికయ సంఘం ఎలా ఉంది అనంటే, దేవునిని హత్తుకొనటంలో, వాక్యాన్ని వినటంలో, వాక్యాన్ని అంగీకరించటంలో చాలా ముందున్నటువంటి సంఘంగా ఉన్నది. ఎలాంటి శ్రమలైనా అనుభవించడానికి సిద్ధపడి ముందుకే కొనసాగినటువంటి సంఘంగా ఈ యొక్క తెస్సలోనికయ సంఘం ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తెస్సలోనికయ సంఘంలో ఉన్నటువంటి వారు ఎంత అద్భుతమైనటువంటి విశ్వాస వీరులుగా ఉన్నారు అనంటే, భయంకరమైనటువంటి శ్రమలలో కూడా వాక్యాన్ని అంగీకరించినటువంటి సంఘం అట. హలో, ఎలాంటి భయంకరమైనటువంటి శ్రమలలోనైనా వాక్యాన్ని గట్టిగా హత్తుకున్నటువంటి వారుగా ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించినటువంటి వారుగా ఉండి ఈరోజు ఇదిగో ఈ క్రైస్తవ సమాజానికి, అనగా నీకు నాకు మనందరికీ కూడా మాదిరికరంగా ఉన్నారట. పౌలు గారు తన ప్రసంగంలో, తన యొక్క పత్రికలలో ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏమిటి అనంటే, మనము శ్రమలు అనుభవించాలి అని పదే ప్రస్తావిస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా శ్రమలను అనుభవించాలి అనంటే, మనము ఎవరిని కలిగి ఉన్నాం, ఎవరిని నమ్ముకున్నాం, ఎవరి దగ్గరికి వచ్చినాం? చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినాం. అయ్యో, మనం అనుకుంటాం కదా, యేసయ్య దగ్గరికి వస్తే శ్రమలన్నీ పోతాయని, రోగాలన్నీ పోతాయని, కష్టాలన్నీ తీరుతాయని నేను యేసయ్యని నమ్ముకున్నా కదా, మరలా ఏంది ఇట్లా చెప్తున్నారు? అవును,
యేసయ్య దగ్గరికి వస్తే మన కష్టాలు తీరుతాయి, యేసయ్య దగ్గరికి వస్తే మన శ్రమలు తీరుతాయి, యేసయ్య దగ్గరికి వస్తే మన రోగాలు బాగుపడతాయి, యేసయ్య దగ్గరికి వస్తే వీటన్నిటికంటే మించిందిగా, వీటన్నిటికంటే మనం అనుకుంటాం కదా, ఎన్నెన్నో అనుకుంటాం, వాటన్నిటికంటే మించినదిగా ఒకటి ఉన్నది. ఆ కార్యం ఏమిటి అనంటే మనకు నిత్య జీవము, పరలోక రాజ్యము దొరుకుతుంది. ప్రతి క్రైస్తవుడు పసిప్రాయంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనము పెద్దయిన తర్వాత కూడా అవే మాటలు మాట్లాడడానికి వీల్లేదు కదా. పసిప్రాయంలోనికి వచ్చినప్పుడు ముద్దుగా చిన్న చిన్నగా మనం ఏం మాటలు మాట్లాడతాం? యేసయ్యా నన్ను బాగు చేయవా, యేసయ్యా నన్ను స్వస్థపరచవా, యేసయ్యా ఈ కష్టం తీసేయవా అని అంటాం. పక్కోళ్ళు కలిసినా కూడా యేసయ్యని ఎందుకు నమ్ముకున్నావు అయ్యా అని అడిగితే ఏం చెప్తాం? యేసయ్య నా కష్టాలు తీసేస్తాడని, యేసయ్య నా బాధలు తీసేస్తాడని నేను యేసయ్యని నమ్ముకుంటా అని అన్నాం. ఎప్పుడు పసిప్రాయములో, యేసయ్యని నమ్మిన కొత్తలో. మనకు వయసు పెరుగుతూ ఉన్నది, దినాలు గడుస్తూ ఉన్నాయి, క్రైస్తవ్యంలో సీనియారిటీ పెరుగుతుంది. అప్పుడు కూడా ఎందుకు నమ్ముకున్నావా యేసయ్యనంటే నా కష్టాలు తీరుతాయని, నా బాధలు పోతాయని, నా శ్రమలు తీరుతాయని, నా రోగాలు తీరుతాయని. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఏముండాలి? బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు చిన్న పిల్లలు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలలో మాట్లాడినట్లుగా 30 సంవత్సరాలలో కూడా అదే లాలయ్యవా, మమ్మీ పెట్టవా అని అంటే ఎట్లుంటుంది? చెప్పాలి, ఎట్లుంటుంది? 30 సంవత్సరాలు వచ్చినాక కూడా మమ్మీ లాలయ్యవా, మమ్మీ పెట్టవా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో కూడా, మన ఆత్మీయ స్థితిలో కూడా మనము దినదినం ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం అనుభవం పెరుగుతూ ఉన్నప్పుడు, మన వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు, మనం కష్టాలు తీరడానికి నమ్ముకున్నా, కష్టాలు పోవడానికి నమ్ముకున్నా, శ్రమలు తీరడానికి నమ్ముకున్నా, యేసయ్యను రోగాలు పోవడానికి నమ్ముకున్నా, ఇది బంద్ చేయాలి. ఏం చేయాలి? బంద్ చేయాలి. అది స్టార్టింగ్ స్టేజ్ నీది. యేసయ్య నమ్మిన కొత్తలో అది తీసేయడా యేసయ్య? తీసేస్తాడు. రోగాలు తీసేయడా? తీసేస్తాడు. వ్యాధులు తీసేయడా? తీసేస్తాడు. నీ సమస్యలు తీసేయడా? తీసేస్తాడు. అది కేవలం నీ శారీరకంగా ఈ లోకంలో నువ్వు బ్రతికినన్ని దినాలు నీకు కావలసినటువంటి అవసరత మాత్రమే. అంతకు మించినటువంటి కార్యం ఒకటి ఉన్నది. అది ఏమిటి అనంటే, ఇదిగో నీ ఆత్మ యుగయుగాలు జీవించేది ఉన్నది. ఆ యుగయుగాలు జీవించేటటువంటి ఆత్మకు రోగం రావద్దు, కష్టం రావద్దు, ఇరుకు రావద్దు, ఇబ్బంది రావద్దు, నష్టం జరగొద్దు అనంటే ఇంకా మనము లాలియవా, పెట్టవా అనొద్దు. ఏం చేయాలి? పౌలు యొక్క బోధనలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు పదే ఇదే మాట ప్రస్తావించాడు. ప్రతి సంఘంలో మీరు ఏ పత్రిక చదవండి, ఏ పత్రిక చదివినా కూడా మనము శ్రమలు అనుభవించి దేవుని చేరాలి, మనము శ్రమలు అనుభవించి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. మనము శ్రమలు అనుభవిస్తే తప్ప ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉండలేము అనేటటువంటి విషయాన్ని పదే ప్రస్తావించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 3వ వచనంలో, మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని ముందే చెప్పిన కదా. చాలామంది ముందే చెప్పారు. చాలామంది దైవ సేవకులు ముందే చెప్పరు. ఏమని? మనము శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, ఇవి అనుభవించి మనం పరలోకం చేరాలనేటువంటి విషయము దాదాపు, నేను సేవకులను నిందించట్లేదు, కానీ ఈ మాట మరుగు చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇంకా సంఘం స్థాపించబడి విశ్వాస విషయంలో పరిపక్వతలోనికి వచ్చే సమయం వచ్చినప్పటికీ కూడా బోధించేటటువంటి బోధన ఎలా ఉందనంటే, అమ్మ నీ శ్రమ తీరుతుంది, అమ్మ నీ కష్టం తీరుతుంది, అమ్మ నీకు రోగం పోతుంది. ఇదే బోధన జరుగుతూ ఉంది. అమ్మ నీకు ఆశీర్వాదం, అమ్మ నీకు దీవెన, అమ్మ నీకు బిల్డింగ్, అమ్మ నీకు కారు, అమ్మ నీకు ఉద్యోగం. ఇవి ఓకే, నీ ఆత్మ సంగతి ఏంటి? క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడే సంగతి ఏమిటి?
ఇంకా నీ కారు, బంగళా, ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం, నీ శరీర సుఖం, సౌఖ్యాల కొరకే బోధన చేస్తూ ఉంటే నీ ఆత్మకు సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధను నువ్వు ఎప్పుడు వింటావు? నీ ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి బోధను నువ్వు ఎప్పుడు చేస్తావు? సంఘం యొక్క ఆత్మీయ అభివృద్ధికి, సంఘం క్రీస్తు స్వారూప్యంలో మార్చబడటానికి కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ ఇంకెప్పుడు వింటాం? ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనికయ సంఘం పసిప్రాయంలో ఉన్నప్పటికీ కూడా పౌలు ఫీడింగ్ చేస్తూ ఉన్నాడు. ఓ సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూసి బాధపడుతూ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? హలో, మీకు బిర్యానీ పెట్టాలనుకున్నా, హలో మీకు చాలా మంచి శ్రేష్టమైన మాంసాహారం పెట్టాలనుకున్నా, కానీ మీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అమ్మా లాలయ్యవా, అమ్మా బువ్వ పెట్టవా, ఆమె పెట్టవా, పాలు తాగే స్టేజ్. ఈరోజు మనం క్రైస్తవ్యంలో దినదినం ఎదుగుతున్న కొలది మనం దేని కొరకు సిద్ధపడాలి అనంటే, క్రీస్తు కొరకు నిందలు అనుభవించడానికైనా, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికైనా, క్రీస్తు కొరకు హతసాక్షులు అవ్వడానికైనా సిద్ధపడేటటువంటి ధైర్యాన్ని మనము కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. నీవు నేను అనుకున్నట్టుగా దేవుని యొక్క క్రీస్తు యొక్క మార్గం అతి సులువైనటువంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు కూడా అది బోధ చేయలేదు. ఆయన బోధ ఎలా ఉంది అనంటే, యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివినట్లయితే ఈ వాక్యం రాయబడింది. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. హలో, మీరు ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి అభ్యంతరం మీకు రావద్దని ఈ మాట ముందే చెప్తున్నాను అని అంటున్నాడు. ఏందట? వారంటే ఎవరైనా కావచ్చు. వారు అనగానే మనము మన క్రైస్తవ సమాజానికి వెలుపట ఉన్నటువంటి వారేమో అనుకుంటాం. కానీ సమాజం లోపట ఉన్నవారైనా, కుటుంబం లోపట ఉన్నవారైనా, హలో మన కుటుంబంలో ఉన్నవారైనా వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అని అనుకునే కాలము వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? ఈరోజా? ఎప్పుడైతే 12 మంది అపోస్తులు, 120 మంది అపోస్తులు పెంతెకోస్తు దినమున ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నడిపించబడి సువార్త ప్రకటించడానికి బయలు వెడలినటువంటి పాదం బయటికి పెట్టినటువంటి ఆ మొదటి రోజు నుంచే ఏం కాలం ప్రారంభమైంది? మిమ్ములను చంపి దేవునికి సేవ చేసేటటువంటి, మేము సేవ చేస్తున్నాము అని అనుకునేటటువంటి కాలము అప్పుడే ప్రారంభమైంది. ఈరోజు మనం అనుకుంటున్నాం ఈరోజు బాగా శ్రమలు ఉన్నాయండి క్రైస్తవ సమాజానికి. హలో 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 నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమ నీకంటే ముందున్నటువంటి భక్తులు దాదాపు 200% అనుభవించారు. హలో, నువ్వు అనుభవిస్తున్న 1% శ్రమ కంటే మించినటువంటి 200% శ్రమలు పూర్వం భక్తులే అనుభవించారు. ఈరోజు మనకు కొత్తగా అనిపిస్తుంది. అందుకే పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీకు కలుగుతున్నటువంటి అగ్నిమంటి మహాశ్రమలను బట్టి ఏదో వింత జరుగుతుందని మీరు నోరెళ్ళబెట్టి చూడొద్దు. హలో, ఏదో వింత జరుగుతుందని అనుకోవద్దు. మీకు ముందున్నటువంటి భక్తులను, మీకు ముందున్నటువంటి క్రైస్తవులను, మీకు ముందున్నటువంటి ఆదర్శప్రాయమైనటువంటి భక్తులను అందరికీ కూడా అదే శ్రమలు కలిగినాయి. ఈరోజు మాకేదో కొత్తగా జరుగుతుందని అనుకోవద్దు. చిన్న దెబ్బ పడితే మామూలుగా ఉండదు మనకు కదా, చిన్న మాట అంటే మామూలుగా ఉండదు మన పరిస్థితి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, చరిత్రలో చూడండి, ఏ భక్తుడు కూడా శ్రమ లేకుండా, ఇరుకు లేకుండా, అవమానం లేకుండా, దెబ్బలు లేకుండా సువార్తను ప్రకటించిన దినాలు లేవు. దేవుని కొరకు నిస్వార్థంగా నిలబడినటువంటి ప్రతి సేవకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి క్రైస్తవుడు అనుభవించాడు శ్రమ అంటే మనకు ఒకటే గుర్తుకొస్తుంది. మనం సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు కొడితే శ్రమ అని అనుకుంటాం. బైబుల్ పట్టుకొని వీధిలోకి వెళ్తే అప్పుడు కొడితే శ్రమ అని అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ నీవు నేను అనుకున్నట్లుగా రాదు. హలో, శ్రమ నీవు నేను అనుకున్నట్లుగా రాదు. అపవాది యొక్క టార్గెట్ అంతా ఏమిటి అనంటే, నీవు క్రీస్తు స్వారూప్యంలో నుండి, నీవు క్రీస్తు సరళతలో నుండి, నీవు క్రీస్తు మార్గంలో నుండి బయటికి
తప్పించబడడమే వాని యొక్క మెయిన్ టార్గెట్. దాని కొరకు ఎవరిని లేపినా లేపుతాడు వాడు. నీ భర్తనైనా లేపుతాడు, నీ భార్యనైనా లేపుతాడు, నీ పిల్లలను లేపుతాడు, నీ సొంత వారిని కూడా లేపుతాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇంట్లోళ్ళే అప్పగిస్తారట. అబ్బా ఘోరం కదా, ఇంట్లోళ్ళే అప్పగిస్తారట. యూదులు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మనం చూసినట్లయితే, యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబొట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారి ఆ కాంటెక్స్ట్ అంతా చదివినట్లయితే పౌలు వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరు మత్సరపడ్డారట చెప్పాలి. ఎవరు మత్సరపడ్డారట చెప్పాలి. యూదులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సొంత జనాంగం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంటి వారే మనకు శత్రువులైనా పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎన్ని శ్రమలు అనుభవించినా, మనము ఎన్ని కష్టాలు అనుభవించినా, ఇక్కడ యూదులు మత్సరపడి కొంతమందిని గుంపు కూర్చి వ్యతిరేకంగా అలాగా పౌలుకు శీలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూసినట్లయితే 11, 12, 13 మనం అవన్నీ కూడా చూసినట్లయితే అక్కడ వ్యతిరేకత జరుగుతుంది. ఎవరి ద్వారా? యూదుల ద్వారా వ్యతిరేకత జరుగుతుంది. అయితే అక్కడ ఏమవుతుందనంటే వాక్యాన్ని వినేటటువంటి వారు ఇంకా విస్తరించిపోతున్నారట. హల్లెలూయా. వ్యతిరేకత సొంత వారి ద్వారానే వస్తుంది, కానీ అక్కడ వాక్యం విస్తరిస్తుంది. వాక్యాన్ని పట్టుకునేటటువంటి వారు ఉన్నారు, వాక్యం ప్రకారంగా నడుచుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయంలో చూసినట్లయితే బెరయలో పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నారని తెస్సలోనికయలో ఉన్నటువంటి యూదులు తెలిసిందట. ఇక్కడ వారు అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషులలో చాలామంది విశ్వసించారట. ఎవరు? గ్రీసు దేశస్థులు. వ్యతిరేకించేది ఎవరు? యూదులు. విశ్వసించినటువంటి వారు ఎవరు? గ్రీసు దేశస్థులలో మామూలు వ్యక్తుల మామూలు వ్యక్తుల ఘనత కలిగినటువంటి స్త్రీలు పురుషులు విశ్వసించారట. ఈ గ్రీసు దేశస్థులు ఎవరంటే, గ్రీసు దేశస్థుల కొరకు వాక్యం సెలవిస్తుంది, గ్రీసు దేశస్థులు ఎప్పటికీ కూడా ఒక కొత్త దాన్ని తెలుసుకోవాలనే విషయం మీదనే ఆలోచన కలిగి ముందు కొనసాగుతారట. కొత్తది తెలుసుకోవాలి, జ్ఞానం సంపాదించాలి అనేటటువంటి ఆ కాన్సెప్టే ఉంటుంది. అలాంటి ఘనత కలిగినటువంటి వారు విశ్వసించారట. సొంత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఘనత కలిగినటువంటి వారు గ్రీసు దేశస్థులు వాళ్ళందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు కలుగుతున్నా, మనకు ఇబ్బందులు కలుగుతున్నా, మనకు ఇరుకులు కలుగుతున్నా, అది సమాజం ద్వారానా, మన సొంత క్రైస్తవ సమాజం ద్వారానా, లేకపోతే మన సొంత కుటుంబం ద్వారానా, నేను చెప్తున్నాను, ఎవరి ద్వారా వ్యతిరేకత వచ్చినా అక్కడనే దేవుడు లేపుకుంటాడు. ఎవరిని లేపుకుంటాడట? ఘనత కలిగినటువంటి వారిని లేపుకుంటాడట. ఘనత కలిగినటువంటి వారు నిన్ను వెంబడించేవారుగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఉన్నతమైనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఈ విలియం కేరీ గారు అన్నీ కోల్పోవడానికి సిద్ధమై ఈ దేశానికి వస్తే తన పిల్లలు, తన భార్య, తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు. కానీ ఈరోజు నీవు నేను పట్టుకుంటున్నటువంటి బైబిల్ అతను ముద్రించిందే. ప్రియ దేవుని బిడ్డలారా కదా, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే శ్రమ విస్తరిస్తుందో, ఎక్కడైతే ఇబ్బంది ఇరుకు విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క వాక్యం ఇంకా ప్రబలమవుతుంది, దేవుని యొక్క వాక్యం విస్తరిస్తుంది, దేవుని యొక్క కార్యాలు అక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఈరోజు ఏదో పోతుంది అని దేవుని నమ్ముకున్నాం, అవును అది పోతుంది, ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అయితే నేను చెప్తున్నటువంటి విషయం ఏందో తెలుసా, అది పోయినా ఇంకోటి వచ్చినా ఇంకెన్ని రాబోతున్నా అంటాడు కదా, ఉన్నవైనా రాబోనవైనా క్రీస్తు ప్రేమలో నుండి, క్రీస్తు భద్రతలో నుండి, క్రీస్తు యొక్క సంరక్షణలో నుండి, క్రీస్తు పోలికలో నుండి, అది వస్త్రహీనత, అది నీ సొంత వారి ద్వారా శ్రమ, అది నీ ఇంట్లో వారి ద్వారా శ్రమ, అది నీ సమాజం ద్వారా శ్రమ, ఏదైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు సరళతలో నుండి, క్రీస్తు యొక్క మార్గంలో నుండి వేరుపరచలేదు. అది ఏదైనప్పటికీ. అవును, బయట ఉన్నప్పుడు శ్రమ ఉన్నది, బయట ఉన్నప్పుడు హింస ఉన్నది, బయట ఉన్నప్పుడు కరువు ఉన్నది. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కలుగుతాయి,
శ్రమ ఉన్నది, ఇబ్బంది ఉన్నది, ఇరుకున్నది. అయితే ఈ శ్రమ, ఈ ఇరుకు, ఈ ఇబ్బంది నిన్ను ముంచివేయవు. హలో, బయట ఉన్నప్పుడు ఓడ బయట ఉన్నప్పుడు తుఫాను ఉన్నది, ఓడ బయట ఉన్నప్పుడు అలలు వస్తున్నాయి, ఓడ బయట ఉన్నప్పుడు పెద్ద పెద్ద తిమ్మింగలాలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏమున్నది? భద్రత లేదు. ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు ఓడ బయట ఉన్నావు. ఓడ బయట ఉన్నప్పుడు నీకు శ్రమ కలిగితే ఆ యొక్క అలలో అల నిన్ను ముంచివేయొచ్చు. ఓడ బయట ఉన్నప్పుడు తుఫాను కలిగితే ఆ తుఫాను నిన్ను ముంచివేయొచ్చు. ఓడ బయట ఉన్నప్పుడు తిమింగలాలు తిరిగితే ఆ తిమింగలాలు నిన్ను తినివేయవచ్చు. హలో, ఈ ఓడలోనికి వచ్చిన తర్వాత కూడా తుఫాను కలుగుతుంది. రాలేదా? శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చిందట. ఆ ఓడలో అమరమున యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. అయితే ఆ ఓడలో ఉన్నప్పుడు తుఫాను కలిగినా, ఓడలో ఉన్నప్పుడు అలలు వచ్చినా, ఓడలో ఉన్నప్పుడు తిమింగలాలు తిరిగినా అక్కడ ఎవరున్నారు? నీ యొక్క అమరమున, నీ ఓడ అమరమున యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన మాట సెలవిస్తే చాలు నిమ్మలమైతే. ఎలాగా? మిక్కిలి నిమ్మలమైతాయి. ఓడ బయట ఉన్నప్పుడు ఉన్నది శ్రమ, ఓడ బయట ఉన్నప్పుడు వస్తున్నాయి అలలు, ఓడ బయట ఉన్నప్పుడు తుఫాను ఉంది, కానీ అక్కడ నీకు భద్రత లేదు, అక్కడ నీకు యేసు ప్రభువారు లేరు. కానీ ఓడలో ఉన్నప్పుడు కూడా నీకు శ్రమ ఉంది, ఓడలో ఉన్నప్పుడు కూడా నీకు తుఫాను ఉంది, ఓడలో ఉన్నప్పుడు కూడా తిమింగలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ యేసయ్య ఉన్నాడు, నీకు భద్రత ఉన్నది. నీకు ఏది హాని, నీ మీదికి హాని చేయడానికి ఎవడు నీ మీదికి రాడు అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిరట. వారు ఎక్కడ అత్యధికంగా సంతోషించారట? మనకు కామన్గా ఆలోచన చేస్తే సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఉద్యోగం వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కదా, లేకపోతే మన జీతం ఇంక్రిమెంట్ పెరిగినప్పుడు, లేకపోతే ఊహించని విధంగా ఒక 5 కోట్లు 6 కోట్లు చెక్ వచ్చినప్పుడు కదా, అవునా కదా? ఊహించని విధంగా ఒక అద్భుతం జరిగినప్పుడు, ఊహించని విధంగా, లేకపోతే మనకు అనారోగ్యంతో ఉన్నాం, ఆరోగ్యం కలిగినప్పుడు, ఇక మెడిసిన్ వాడాల్సిన అవసరం లేనప్పుడు ఎంత సంతోషం అవుతుంది కదా, ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు. అయితే ఇక్కడ వీళ్ళు అత్యధికంగా సంతోషించినటువంటి విషయం ఏంటి చెప్పండి? వారు బహుశ్రమల వలన. ఎలాంటి శ్రమలట? చెప్పాలి. ఎలాంటి శ్రమలట? బహు అంటే ఒకటా, రెండా? ఒక నెల ఉండి మళ్ళీ పోయినాయా? ఒక సంవత్సరం ఉండి పోయేటియా? ఒక 6 నెలలు ఉండి పోయేటియా? బహుశ్రమలు అంటే చెప్పాలి మీరు. బహుశ్రమలు అంటే చెప్పాలి అంటే సత్యదాకా అన్నట్టే కదా, అవునా? మరి ఈరోజు నీకు కలుగుతున్నటువంటి ఈ చులకని శ్రమ అని వాక్యం చెప్తుంది. చెప్పాలి, ఏం చులకని శ్రమ అట? ఈ చులకని శ్రమ. మనం అంటాం కదా, నేను భరించలేను, ఈ శ్రమ కంటే, ఈ కష్టం కంటే, ఈ వ్యాధి కంటే, ఈ రోగం కంటే, ఈ నష్టం కంటే, ఈ అవమానం కంటే ఇక చచ్చిపోవుడే మేలు. ఏలియా స్పిరిట్ మనలో పనిచేస్తుంది అప్పుడు కదా. ఏలియా కూడా యెజబెలు థ్రెట్ కాల్ ఇచ్చినప్పుడు పరిగెత్తి మాలో కంటే గొప్ప పెద్ద మనిషినేం కాదు కదా నేను, తీసేయి. మనకు కూడా అట్లా అనిపిస్తుంది. ఈ ఒక్క రోజుకే, ఈ ఒక్క వారంకే, లేకపోతే ఈ చిన్న వాటికే నన్ను తీసుకో ప్రభా. ఇంకెందుకు తీసుకుంటలేవు? ఇంకా దేవుని మీద నిందలు. నువ్వు ఇట్లనే ఉంటావా? ఇదేనా నువ్వు చూస్తానవా? కొంతమంది మాటలు. దేవుడున్నాడా? దేవుడు చూస్తాడా నన్ను? దేవుడు చూస్తే ఈ శ్రమ నాకు ఎందుకు రావాలి? ఈ అవమానం ఎందుకు రావాలి? ఆయన బిడ్డను కాదా నేను? అమ్మో, ఎన్ని మాటలు వస్తాయి కదా. కానీ ఇక్కడ భక్తుల చరిత్ర చూడండి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారట. ఈరోజు ఎంతమంది బహు అవసరం లేదండి, శ్రమల వలన సంతోషిస్తున్నారు. వీళ్ళకు బహుశ్రమలు కలిగినా అత్యధికంగా సంతోషిస్తున్నారట. అరే, ఎంత మంచి మాట కదా. శ్రమలేమో బహుగా ఉన్నాయి, సంతోషం ఎలా ఉన్నది? కొంచెంగా ఉందా? అత్యధికంగా సంతోషిస్తున్నారట. ఈరోజు నీకు కలుగుతున్నటువంటి ఇరుకు ఇబ్బందిలో, ఎలాంటి ఇరుకులో ఇబ్బందిలో? క్రీస్తును కలిగి ఉన్నందుకు కలుగుతున్నటువంటి ఇరుకు ఇబ్బందిలో నువ్వు ఎలా ఉండాలి? ఇక మొత్తం మన కారతాయి, సముద్రమే మన కళ్ళల్లో ఉన్నట్టు ఉంటుంది.
ఒకటే శీదుడు, ఒకటే కన్నీరు. ప్రభువా నువ్వు ఉన్నవా? ఏంది శ్రమ, ఏంది కరువు, ఏంది ఇబ్బంది, ఏంది అవమానం, ఏంది దెబ్బలు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో అంత అత్యధికంగా సంతోషించాలి. ఎందుకో తెలుసా? నీ కొరకు ఆ శ్రమల తర్వాత అద్భుతమైనటువంటి మహిమ ఘనత నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వస్తే తన పరిస్థితి ఏంటో తెలుసా? తను దీనుడుగా ఉన్నాడు, తను దరిద్రతను అనుభవించాడు, సొంత వారి వలన అవమానాలు, సొంత ఇంట్లో పిచ్చోడని అన్నారు. హలో, సొంత ఇంట్లో వాళ్ళు పిచ్చోడని అన్నారు. యూదుల ద్వారా వ్యతిరేకత, సమాజం ద్వారా వ్యతిరేకత, అందరూ కలిసి సిలువ వేసి చంపినారు. అయితే ఆ తర్వాత 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 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే కింద లాస్ట్ ఎంత ఉంటుందో అక్కడి నుంచి పైన లాస్ట్ ఎంత ఉంటుందో అక్కడ దాకా ఆయన నామము అత్యున్నతంగా హెచ్చింపబడ్డదట. ఈరోజు అదే శ్రమలు అనుభవిస్తున్నటువంటి నీ జీవితంలో కూడా ఈరోజు శ్రమలు అనుభవిస్తున్నావు, ఈరోజు కష్టం అనుభవిస్తున్నావు, ఈరోజు నష్టం అనుభవిస్తున్నావు. అది ఆర్థికమా, అది ఆరోగ్యమా, అది నీ సొంత వారి వలన అవమానమా, అది ఏదైనప్పటికీ సరే, నీవు గనక ఈ శ్రమలలో ఆనందిస్తే, దేవుని చిత్తానికి ఒప్పుకుంటే, క్రీస్తుకు కలిగిన అదే మహిమలో పాలు నీకు దయచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకిచ్చిన మహిమలోనే, ఆయనకిచ్చిన ఆ ఘనతే దేవుడు నీకు ఇవ్వడానికే నీకు అనుమతిస్తున్నాడు, నీకు అనుమతిస్తున్నాడు. అందుకే నేను ప్రతిసారి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. కాళ్ళు తడవకుండానైనా సముద్రాన్ని దాటగలమేమో కానీ కన్నీళ్ళు లేకుండా మన జీవిత గమ్యాన్ని మనం చేరుకోలేము. ఇదే మాట ఆత్మీయంగా చెప్పినట్లయితే, కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటగలమేమో కానీ అవమానము, శ్రమ, ఇరుకు, ఇబ్బంది లేకుండా క్రైస్తవ జీవితాన్ని మనము దాటలేం. ఒకవేళ అలా దాటినవనంటే నీకు మహిమ లేదు. హలో, నీ జీవితంలో శ్రమ, ఇరుకు, ఇబ్బంది, నష్టం, అవమానం ఏది లేకుండా దాటావు అనంటే నీకు అక్కడ ఏం లేదని అర్థం. ఈరోజు నీకు శ్రమ, ఇరుకు, ఇబ్బంది, నష్టం, అవమానం జరుగుతుందా? నువ్వు అనుకోవాలి, నా కిరీటంలో రత్నాలు పొదుగుతున్నాయి, నా కిరీటంలో వజ్రాలు పొదుగుతున్నాయి, నా కిరీటం ఇంకా పెద్దగా అయిపోతుంది, అక్కడ నాకు ఇచ్చే ఆ మహిమ ఇంకా 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 పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని నీవు మరిచిపోవద్దు ప్రియ దేవులారా. అందుకే ఈ విషయాన్ని గమనించినటువంటి భక్తులందరూ కూడా ఆ బహుశ్రమలలో కూడా అత్యధికముగా ఆనందించినటువంటి వారుగా ఉన్నారు ప్రియ దేవులారా. పేతురు గారు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనను కొట్టి హింసించి బయటికి పంపించేసి, ఇంకోసారి ఈ నామం కొరకు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని అంటే, పేతురు భక్తుడు అక్కడ మాట్లాడిన మంచి మాట చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభయుడు నుండి. ఏం టెరఫిక్ అండి కదా! దేని కొరకట? అవమానము పొందడానికి పాత్రులమాట. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందనంటే, మనం దీవించబడడానికి పాత్రులం. నేను కాదనట్లేదు, దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అది ఖచ్చితం, అది వాస్తవం. అయితే నువ్వు ఈ విషయాన్ని కూడా మర్చిపోవద్దు. దేవుని కొరకు నువ్వు శ్రమ పడాలి, ఇరుకు, ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏం చెప్తుంది మనకు అనంటే, అట్టి శ్రమలు అనుభవించడానికి నియమించబడ్డావు. ఈరోజు చాలామంది చెప్తున్నారు, నువ్వు దీవించబడ్డానికి నియమించబడ్డావు. ఎస్, దేవుడు నిన్ను దీవించాలి అనంటే ముందు ఇంకొక కార్యం జరగాలి. మనము కేవలం ఆశీర్వాదానికి మాత్రమే కాదు, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి కూడా నియమించబడ్డాం. పేతురు అన్నాడు, ఆ అవమానము పొందడానికి పాత్రులం మేము. ఈరోజు అవమానం పొందడానికి, శ్రమ అనుభవించడానికి నియమించబడిన వారం మనం. ఎలాంటి వారం? నియమించబడినటువంటి వారం. దేవుడు నిన్ను ఎందుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడో తెలుసా? దేవుని కొరకు అవమానం అనుభవించడానికి, దేవుని కొరకు నింద అనుభవించడానికి, దేవుని కొరకు శ్రమ అనుభవించడానికి. అయితే నువ్వు ఈ శ్రమలో నువ్వేం చేయాలో తెలుసా? బహుగా సంతోషించాలట. ఎందుకు అనంటే, క్రీస్తుకు కలిగిన మహిమలో పాలు నీకు దయచేయబోతున్నాడు. మామూలు మహిమ కాదు అది, మామూలు నీవు ఊహించినటువంటి మహిమ కాదు. ఒక సీఎం గారు వచ్చి తన చైర్లో ఒక రోజు కూర్చుండబెట్టి నీ కిరీటం పెడితే ఎంత సంతోషం వస్తుంది? దానికి అంటే మించిన కోట్ల రెట్ల సంతోషం నీకు ఉంటుంది ప్రియదేవులారా.
మర్చిపోవద్దు. మీరు ఒకటే స్టోరీ జ్ఞాపకం చేసుకోండి. లాజర్ ఎక్కడున్నాడు, ధనవంతుడు ఎక్కడున్నాడు, లాజర్ కలిగినటువంటి బహుమానం ఎలా ఉంది, ధనవంతుడిగా ఉన్నటువంటి వాని యొక్క బహుమానం ఎలా ఉంది. ఈరోజు అదే బహుమానం, లాజరు కలిగిన బహుమానం, క్రీస్తుకు కలిగిన బహుమానం, పౌలుకు కలిగిన బహుమానం. పౌలుకు ఏమీ లేదనుకోవద్దు. పౌలుకున్న జ్ఞానం, పౌలుకున్నటువంటి ఆస్తి, పౌలుకున్నటువంటి ఆ యొక్క సుఖభోగాలు మామూలుగా లేవు. అయితే పౌలు గురించి రాయబడినటువంటి విషయం ఏంటో తెలుసా? సొంత వారి వలన అవమానం, సొంత వారి వలన దెబ్బలు, సమాజం ద్వారా దెబ్బలు, ఓడ పగిలినటువంటి పరిస్థితి, ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి, వస్త్రాలు లేనటువంటి పరిస్థితి, దిగంబరత్వం, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? అక్కడ ఒక అత్యధికమైనటువంటి బహుమానం ఉన్నది, అత్యధికమైనటువంటి మహిమ ఉన్నది. అవన్నీ కూడా పొందుకోవటానికి ఇవి ఎన్నికకు లేవనుకున్నాడట. మోషే గురించి రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదట. ఈరోజు చాలామంది ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకుంటే ఒక 70-80 ఏండ్ల ఒక సుఖ భోగం నీకు దొరుకుతుందేమో కానీ క్రీస్తుతో తన ప్రజలతో కూడినటువంటి శ్రమ అనుభవిస్తే మోషే ఎవరో నువ్వు చూడలేదు, కానీ మోషే నిన్ను ముందు పెట్టి నేర్చుకోమంటున్నాడు దేవుడు. రానున్న దినాలలో నీ జీవితాన్ని ముందు నిలబెట్టి నేర్చుకో ఏలియా గురించి అని అన్నప్పుడు నీ జీవితం ఎలా ఉండబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళన్నీ కోల్పోయారు కాబట్టి మోషేని చూసి నేర్చుకోమనంటున్నాడు. వాళ్ళన్నీ కోల్పోయారు కాబట్టి యోసేపు గురించి నేర్చుకోమనంటున్నాడు. వాళ్ళన్నీ కోల్పోయారు కాబట్టి ఈరోజు పౌలు గురించి నేర్చుకోమనంటున్నారు. ఈరోజు నీ గురించి చెప్పాల్సి వస్తే దేవుడు ఏం చెప్తాడు? ఏం కోల్పోతున్నావు? ఏ శ్రమ గుండా వెళ్ళినప్పుడు అత్యధికంగా సంతోషిస్తా ఉన్నావు? నియమింపబడినటువంటి వారం ఒక్కటే మనం ఆలోచన చేయాలి. నియమింపబడినటువంటి వారం అయితే ఎన్ని రోజులు తెలుసా ఇది? రాత్రి చీకటి వస్తే ఎంతసేపు ఉంటుంది? ఖచ్చితంగా ఉదయం వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో ఎలా తెలుసా? ఈ చీకటి కొంత సమయమే ఉంటుందేమో కానీ మనకొచ్చే వెలుగు, మనకొచ్చే పగలు ఎలా ఉంటుందట? అది నిత్యం ఉంటుంది. ప్రియ దేవుని, నిత్యం ఉంటుంది. నీకు కలిగే మహిమ నిత్యం ఉంటుంది, నీకు కలిగే వెలుగు నిత్యం ఉంటుంది, నీకు కలిగే బహుమానాలు నిత్యం ఉంటాయి. కాబట్టి ఈరోజు ఒక్కటే మనం ఆలోచన చేయాలి, నియమింపబడ్డ వారం. దేని కొరకు? అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకం చేరటానికి. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.